హలో పిల్లలు, ఈరోజు నేను చదవబోయే కథ పేరు రఘు రహస్య మిషన్. ఒక ఊర్లో ఒక చిన్న బాబు ఉండేవాడు. ఆయన పేరు రఘు. రఘుకి వేరే వేరే డ్రెస్సులు వేసుకొని వేషాలు వేయడం అంటే చాలా ఇష్టం. ఆ రోజు రఘు పుట్టినరోజు. మామయ్య ఒక సూపర్ గిఫ్ట్ ఇచ్చాడు రఘుకి. అదేంటంటే పోలీస్ డ్రెస్. వావ్ అని రఘు ఆనందంతో అరిచాడు. ఇప్పుడే నేను పోలీస్ అవుతా. అప్పుడే నాన్న ఒక చిన్న నోట్బుక్, పెన్సిల్ తెచ్చి ఇచ్చాడు. పోలీస్ అయితే చూసినవన్నీ రాసుకోవాలి బాస్ అన్నాడు. రఘు వెంటనే డ్రెస్ వేసుకుని చాలా స్టైల్గా రెడీ అయ్యాడు. అమ్మ, నేను బయటకు వెళ్తున్నా, దొంగల్ని పట్టుకోవాలి. అమ్మ నవ్వుతూ, అలాగే ఇన్స్పెక్టర్ గారు, జాగ్రత్తగా వెళ్ళిరండి అంది. రఘు బయటికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. వెళ్తున్న వాళ్ళని గమనించడం మొదలుపెట్టాడు. చూసినవన్నీ ఒకటి ఒకటి తన నోట్బుక్లో రాసుకోవడం కూడా స్టార్ట్ చేశాడు. 10 గంటలకి ఒక రైతు వెళ్ళాడు. 10:10కి ఒక ఆటో వెళ్ళింది. 10:30కి ఒక ఆంటీ సైకిల్ మీద వెళ్ళింది అని ఇలా రాసుకోసాగాడు. కొంతసేపటికి ఆ చెట్టు కింద చాలా వేడిగా అనిపించింది. ఎదురుగా చూస్తే ఒక పాడుబడిన షెడ్ కనిపించింది. రఘు అనుకున్నాడు, అక్కడ కూర్చుంటే కూల్గా ఉంటుంది అని ఆ పాడైన షెడ్లోకి వెళ్ళాడు. అక్కడ మొత్తం చీకటిగా ఉంది. ఆ షెడ్ గోడకి ఒక చిన్న కన్నం ఉంది. దాని ద్వారా బయటకు చూస్తూ రఘు మళ్ళీ గమనించడం మొదలుపెట్టాడు. కొద్దిసేపట్లో ఒక కారు వచ్చి ఆగింది అక్కడ. అందులో ఒక వ్యక్తి కొంచెం అనుమానంగా కనిపించాడు. అతను కారు ఆపి ఒక ప్యాకెట్ తీసుకుని షెడ్ వెనక్కి వెళ్ళాడు. రఘు నిశ్శబ్దంగా చూస్తున్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? బట్టలు మార్చుకున్నాడు, టోపీ మార్చుకున్నాడు, ఇంకా ఒక నకిలీ మీసం కూడా పెట్టుకున్నాడు. అబ్బా, ఇదేదో సీరియస్ మ్యాటర్లా ఉంది అనుకున్నాడు రఘు. వెంటనే నోట్బుక్ తీసుకుని అన్నీ జాగ్రత్తగా రాసుకున్నాడు. కారు, బట్టలు, బ్యాండేజ్, మీసం, కార్ నంబర్, ఇలా అన్నీ ఒకటి ఒకటి రాసుకున్నాడు. ఆ వ్యక్తి వెంటనే కారు ఎక్కి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. రఘు కొంతసేపు అక్కడ అలానే కూర్చున్నాడు. కొంతసేపట్లో నిజమైన పోలీసులు వచ్చారు. రఘు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి, సార్, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అన్నాడు. పోలీసులు మొదట నవ్వారు, ఈ చిన్న బాబు దగ్గర ఏముంటుంది అని. కానీ రఘు మళ్ళీ, సార్, నా దగ్గర చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, నా నోట్బుక్ చూడండి అని చెప్తే వాళ్ళు కొంచెం సీరియస్ అయ్యారు. రఘు తను చూసిందంతా వివరంగా చెప్పాడు. పోలీసులు రఘు రాసిన వివరాలు అన్నీ చూశారు. ఇది చాలా ఉపయోగపడుతుంది మనకి అన్నారు. రఘు చూపించిన చోటుకు వెళ్ళి ఆ వ్యక్తి వదిలిన బట్టలు అన్నీ చూశారు. ఇదే మనం వెతుకుతున్న దొంగ అన్నారు. రఘుని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు. అక్కడున్న ఆఫీసర్ అన్నాడు, సూపర్ పని చేసావు రఘు, నీ వల్ల మేము దొంగని పట్టుకుంటాం. రఘు ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఇంటికి వెళ్ళి అన్నీ చెప్పాడు. కానీ అమ్మ, నాన్న ఎవరూ నమ్మలేదు. కానీ సాయంత్రం ఇంటికి ఒక పోలీస్ అంకుల్ వచ్చి అంతా నిజం చెప్పారు. అమ్మ, నాన్న గర్వంగా రామును హత్తుకున్నారు. ఒక వారం తర్వాత ఒక పార్సెల్ వచ్చింది. అందులో ఏముందో తెలుసా? ఒక పోలీస్ విజిల్, ఒక రెయిన్ కోట్. చీఫ్ ఇన్స్పెక్టర్ రఘు గారికి గ్రేట్ జాబ్ అని ఒక గ్రీటింగ్ కార్డ్ కూడా ఉంది. అప్పటి నుంచి రఘు కేవలం ఆటలో పోలీస్ కాదు, నిజంగా ఒక చిన్న హీరో అయ్యాడు. పిల్లలు, మనం ఆటగా చేసిన పనిని కూడా బాధ్యతగా చేస్తే అది నిజంగా ఉపయోగపడుతుంది కదా.